అందరికీ నమస్కారం. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏంటి? ఈ ప్రశ్న చాలా మందిని వేధిస్తూ ఉంటుంది కదా. సరిగ్గా ఇలాంటి ఒక ముఖ్యమైన క్రాస్ రోడ్స్లో ఉన్న విద్యార్థుల కోసం ఈరోజు మనం ఒక అద్భుతమైన విశ్లేషణను చూడబోతున్నాం. అదేంటంటే హెల్త్ కేర్ అండ్ పారామెడికల్ సైన్సెస్. ఇది కేవలం ఒక కెరియర్ మాత్రమే కాదు సుమా, సమాజానికి మనం చేయగలిగే ఒక గొప్ప సేవ. మరింకెందుకు ఆలస్యం, డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. సరే, అసలు విషయానికి వద్దాం. 10th తర్వాత ఏంటి? నిజంగా ఇది ప్రతి విద్యార్థి అలాగే వాళ్ల పేరెంట్స్ మైండ్లో తిరిగే అతి పెద్ద ప్రశ్న. కెరియర్ పరంగా ఇదొక పెద్ద మైలురాయి అని చెప్పచ్చు. ఇక్కడ తీసుకునే నిర్ణయమే ఫ్యూచర్ను డిసైడ్ చేస్తుంది. అయితే మంచి స్టెబిలిటీ ఉంటూనే సమాజం మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపించగలిగే బెస్ట్ ఆప్షన్స్లో పారామెడికల్ రంగం ఖచ్చితంగా టాప్ ప్లేస్లో ఉంటుంది. ఇక ఈనాటి మన విశ్లేషణలో మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఒకసారి చూద్దాం. ముందుగా హెల్త్ కేర్ కెరియర్ల గురించి, ఆ తర్వాత ముఖ్యమైన పారామెడికల్ రోల్స్, వాటికి కావాల్సిన ఎడ్యుకేషనల్ పాత్, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అండ్ ఫైనల్గా ఈ జాబ్స్లో ఉండే రియాలిటీస్ ఏంటో వరుసగా చూద్దాం. మొదటి విభాగం, అసలు హెల్త్ కేర్ కెరీర్స్ అంటే ఏంటి, వాటికి ఎందుకంత ప్రాధాన్యత ఉందో చూద్దాం. మొదటగా అసలు ఈ పారామెడికల్ ఫీల్డ్స్ అంటే ఏంటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. ఆస్పత్రులు, క్లినిక్స్లో డాక్టర్లకు, నర్సులకు ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండేవాళ్లే ఈ పారామెడికల్ నిపుణులు. పేషెంట్ కేర్ దగ్గర్నుంచి టెస్టులు చేయడం, ట్రీట్మెంట్లో హెల్ప్ చేయడం, ఇలా అన్నీ వీరే చూసుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే ఏ మెడికల్ సిస్టమ్కైనా వీళ్లే బ్యాక్బోన్ లాంటి వాళ్లన్నమాట. అసలు ఈ హెల్త్ కేర్ రంగాన్ని ఎందుకెంచుకోవాలి? దానికి చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీనికి ఎప్పుడూ హై డిమాండ్ ఉంటుంది. సో జాబ్ సెక్యూరిటీ గురించి టెన్షన్ పడాల్సిన పనే లేదు. అన్నిటికీ మించి నలుగురికి సాయం చేసే ఒక గొప్ప అవకాశం ఇది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ రంగంలో కెరియర్ గ్రోత్ ఇండియాలోనే కాదు, ఫారిన్ కంట్రీస్లో కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక రెండో విభాగానికి వద్దాం. పారామెడికల్ రంగంలో ఉండే ముఖ్యమైన రోల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పారామెడికల్ ఫీల్డ్ అనగానే మనకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. నర్సింగ్ అసిస్టెంట్, ఫిజియోథెరపీ అసిస్టెంట్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఇలా ఎన్నో రకాల స్పెషలైజేషన్స్ ఇక్కడ ఉన్నాయి. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్లకు నచ్చిన రంగాన్ని సెలెక్ట్ చేసుకుని అందులో మంచి ఎక్స్పర్ట్స్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, రెండు వేరువేరు టెక్నికల్ పార్ట్స్ మధ్య ఉన్న డిఫరెన్స్. ఒకవైపు ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు. వీళ్ళు బ్లడ్ టెస్ట్లు చేయడం, రిపోర్ట్స్ రెడీ చేయడం లాంటి డయాగ్నోస్టిక్ పనులన్నీ చూసుకుంటారు. మరోవైపు రేడియాలజీ టెక్నీషియన్స్. వీళ్ళు ఎక్స్రేలు, ఎంఆర్ఐ స్కానింగ్ మెషిన్స్ ఆపరేట్ చేస్తూ మెడికల్ ఇమేజింగ్లో హెల్ప్ చేస్తారు. ఈ రెండూ కూడా ఒకదానికొకటి చాలా డిఫరెంట్, కానీ రెండూ సమానంగా ఇంపార్టెంట్ అయిన రోల్సే. ఇక ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ విషయానికొస్తే ఇది చాలా ఫాస్ట్ పేస్డ్గా ఉండే డ్యూటీ. అంబులెన్స్ సపోర్ట్ ఇవ్వడం, ఫస్ట్ ఎయిడ్ చేయడం, అలాగే ఎమర్జెన్సీ టైంలో పేషెంట్స్ ప్రాణాలు నిలపడానికి సిపిఆర్ అందించడం, ఇవన్నీ వీళ్ళ పనులే. ప్రాణాలు కాపాడే ఆ ఫ్రంట్ లైన్ బ్యాటిల్లో వీళ్ళే నిజమైన రియల్ లైఫ్ హీరోలు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఇక్కడో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇవాల్టి రోజుల్లో మెడికల్ ఫీల్డ్ అంటే కేవలం హాస్పిటల్స్, సిరింజులు, స్టెథోస్కోప్లు మాత్రమే కాదు. హెల్త్ కేర్లో టెక్నాలజీ వాడకం చాలా పెరిగిపోయింది. డిజిటల్ హెల్త్ రికార్డ్స్ మెయింటైన్ చేయడం, టెలిమెడిసిన్, రకరకాల మెడికల్ సాఫ్ట్వేర్స్ వాడటం, ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది. సో టెక్నాలజీ మీద మంచి పట్టు ఉండటం అనేది ఈ రోజుల్లో మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది. మూడో విభాగం, ఎడ్యుకేషనల్ పాత్వే. 10th క్లాస్ అయిపోయాక ఎలా ముందుకు వెళ్ళాలి అనేది చూద్దాం. 10th తర్వాత ఈ రంగంలో అడుగు పెట్టాలంటే ఒక క్లియర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ 11-12 క్లాసుల్లో అంటే ఇంటర్లో సైన్స్ గ్రూప్ తీసుకుంటే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది. ఆ తర్వాత సెకండ్ స్టెప్గా డిప్లొమా లేదా సర్టిఫికేట్ కోర్సులు చేయొచ్చు. లేదా థర్డ్ స్టెప్ చూసుకుంటే తక్కువ టైంలో కంప్లీట్ అయ్యే ఐటీఐ లేదా వొకేషనల్ ప్రోగ్రామ్స్ ద్వారా కూడా ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యే అద్భుతమైన ఛాన్సెస్ మనకున్నాయి. ఇక్కడ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ఒక పాయింట్ ఉంది. అదేంటంటే, కేవలం డిగ్రీలు, సర్టిఫికెట్లు ఉంటే సరిపోదు. ఒక సక్సెస్ఫుల్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ అవ్వాలంటే కొన్ని సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. పేషెంట్స్తో కమ్యూనికేట్ చేసే విధానం, వాళ్ల పట్ల ఎంపతి అంటే సానుభూతి చూపించడం, అలాగే ఓపిక, మంచి అబ్జర్వేషన్ స్కిల్స్, మిగతా వాళ్లతో కలిసి పనిచేసే టీంవర్క్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చేయడానికి మనకు చాలా ప్రాక్టికల్ సర్టిఫికేషన్ కోర్సులు అవైలబుల్ ఉన్నాయి.
డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, నర్సింగ్, రేడియాలజీ లాంటి వాటితో పాటు బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అండ్ సిపిఆర్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. ఈ కోర్సులు జాబ్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక మంచి లాంచ్ ప్యాడ్ లాగా పనికొస్తాయి. ఇక 4వ విభాగం థియరీ నేర్చుకున్నాం కదా, మరి ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇక్కడ ఒక 8 వారాల ట్రైనింగ్ ప్లాన్ ఎలా ఉంటుందో చూడండి. ఇది చాలా బ్రిలియంట్గా డిజైన్ చేసి ఉంటుంది. ఫస్ట్ 2 వారాలు బేసిక్స్ పరిచయం చేస్తారు. ఆ తర్వాత 3-4 వారాల్లో పేషెంట్ కేర్ గురించి నేర్పిస్తారు. 5-6 వారాలకొచ్చేసరికి నేరుగా మెడికల్ ఎక్విప్మెంట్ని ఎలా వాడాలో చూపిస్తారు. లాస్ట్ 2 వీక్స్ మొత్తం ప్రాక్టికల్స్ అన్నమాట. ఇది స్టూడెంట్స్ను చాలా ఫాస్ట్గా, సమర్థవంతంగా రియల్ వరల్డ్కి రెడీ చేస్తుంది. ఈ ట్రైనింగ్లో ఉండే మినీ ప్రాక్టికల్ యాక్టివిటీస్ సంగతి చెప్పాలంటే, ఫస్ట్ ఎయిడ్ డెమోలివ్వడం, పేషెంట్స్తో ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేయడం, పల్స్, బీపీ లాంటి బేసిక్ వైటల్స్ చెక్ చేయడం నేర్పిస్తారు. క్లాస్రూంలో చదివిన థియరీకి రేపు హాస్పిటల్లో చేయబోయే పనికి మధ్య ఉన్న గ్యాప్ను ఈ ప్రాక్టికల్స్ పూర్తిగా ఫిల్ చేస్తాయి. ఇక ఫైనల్ విభాగానికి వచ్చేశాం. ఉద్యోగ వాస్తవాలు. జాబ్స్ పరంగా గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు, అంటే ఎంట్రీ లెవెల్లో శాలరీ గురించి మాట్లాడుకుంటే నెలకు 15,000 నుంచి 30,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. అయితే ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమేండోయ్. ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ, స్కిల్స్ డెవలప్ అయ్యే కొద్దీ ఈజీగా నెలకు 50,000కు పైగా సంపాదించే స్థాయికి వెళ్ళొచ్చు. సో ఫైనాన్షియల్గా ఈ మార్గం చాలా స్టెబిలిటీనిస్తుందనడంలో సందేహం లేదు. అయితే ప్రతి నాణ్యానికి 2 ముఖాలున్నట్టే దీంట్లో కూడా లాభాలతో పాటు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకవైపు చూస్తే ఇదొక గౌరవప్రదమైన వృత్తి, మంచి స్టెబిలిటీ ఉంటుంది, గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉంటాయి, అండ్ అన్నింటికీ మించి మంచి పర్సనల్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. కానీ మరోవైపు కొన్నిసార్లు చాలా లాంగ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి, ఎమోషనల్గా కాస్త స్ట్రెస్ ఫీల్ అవ్వచ్చు, అండ్ మెడికల్ ఫీల్డ్ కాబట్టి లైఫ్ లాంగ్ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. ఈ రియాలిటీని మనం ముందుగానే యాక్సెప్ట్ చేసి తీరాలి. చూశారుగా, పారామెడికల్ రంగంలో ఉన్న అవకాశాలు, సవాళ్లు అన్నీ కవర్ చేశాం. ఈ పాత్లో నడవాలంటే ఖచ్చితంగా డెడికేషన్, కంటిన్యూస్ లెర్నింగ్ చాలా అవసరం. కానీ వైద్య రంగాన్ని షేప్ చేయడంలో యువత చూపించే ఇంపాక్ట్ మాత్రం ఎనలేనిది. మరి ముగింపుగా ఒక చిన్న ప్రశ్న. ప్రపంచానికి ఇప్పుడు ఎంతో అవసరమైన ఆ హెల్త్ కేర్ హీరోలుగా మారడానికి రేపటి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారా? ఈ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. థ్యాంక్ యూ.